ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇక్కడ ఈ చేపల ముక్కలు ఉన్నాయి కదా, బాగా క్లీన్ చేసుకుని వీటిని ఉప్పు పసుపు ఇంకా కారం ఇట్లా కలిపి పెట్టుకుని ఉండాలి. పెట్టిన తర్వాత ఇదిగో స్టవ్ ఆన్లో ఉంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ బాండిల్ మా అమ్మ ఈ చేపల పులుసు చేయడం కోసమే కొనింది. నూనె కూడా ఇట్లా వేసుకుని పెట్టుకోవాలి ముందే. తర్వాత ఇదిగోండి పోపులు ఇట్లా వేసేసేయాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేయాలి. అట్లా కలుపుకున్న తర్వాత ఇలా కలపాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా మెల్లగా వేసుకోవాలి, లేకపోతే మొత్తం నూనె అనేది చేతి మీద పడుతుంది. ఆ చేపని కూడా బాగా కలపాలి ఇలాగనమాట. నెక్స్ట్ బిట్ కూడా మీకు చూపిస్తాను. ఈరోజు ఏంటి స్పెషల్, ఇంతలా చేపల పులుసు ఇదంతా చేస్తున్నారు, నెల్లూరు చేపల పులుసు అన్నట్టుంది ఇది అనేసి మీరు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి మేము నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మూత పెట్టేసేయాలి. అప్పుడు బాగా ఉడుకుతాయి అన్నమాట. ఆ హీట్కి ఎవాపరేట్ అవుతున్న ఆయిల్కి వాటర్కి బాగా ఉడుకుతాయి. తర్వాత చింతపండు బాగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది మెయిన్. అసలు చేపల పులుసులో ఇలా పులుపు లేకపోతే ఆ పులుపే మెయిన్ క్యారెక్టర్ అనమాట. మీరందరూ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలా వడికెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండుని బాగా కలిపిన తర్వాత ఇలా స్టీల్ కంటైనర్తో ఇట్లా బాగా వడికెట్టి ఇట్లా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో ఉండే ఈ పులుపు అంతా దిగాలి ఫ్రెండ్స్. అట్లా వచ్చేస్తుంది. ఇలా బాగా కలుపుకొని వేసేటప్పుడు కూడా ఇట్లా కలుపుకొని వేస్తే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ పని అంతా. చింతపండులో ఉండే గుజ్జంతా కూడా ఇట్లాగా కొద్ది తీసి బాగా పిండేసి ఆ గిన్నెలో వేసేస్తాం. ఇంకా ఇందులో ఉండే నీళ్ళు అంతా కూడా గిన్నెలో వేసుకుంటాం.